ఇక ఈయన మొగోడే ఈడు మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ అత్యాచారం అర్ధరాత్రి కిటికీలో నుంచి ఇంట్లోకి దూరి రివాల్వర్తో బెదిరించి దారుణం. ఈ నెల 10న భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పోలీస్ క్వార్టర్లో ఘటన. 18న ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు ఎస్పీ ఆదేశాలతో విచారణ చేపట్టిన డీఎస్పీ ఆరోపణలు నిజమని తేలడంతో ఎస్ఐ భవానీ సేన్ అరెస్టు. ఈ ఘటనపై సీఎం సీరియస్ సర్వీస్ నుంచి ఎస్ఐ డిస్మిస్. కాదురా భయ్, నీకు సిగ్గులు ఎదురా నాయన. ఈ మొత్తంకే డిస్మిస్ చేసిరు కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డికి సెల్యూట్ చేయొచ్చు. వీడిని మొత్తంకే చేసిరు కానీ వీనికి నిజంగా చెప్తున్నా, వీడు అసలు వీడు దండుపాల్యం సినిమా చూసినా వీడు నాకు అర్థం కాదు. వాడు ఒక్కడే కదా ఇంతమంది ఉన్నా కానీ అన్న ఈ బట్టల విలువ ఏందన్నా, బట్టల విలువ మళ్ళీ తోటి కానిస్టేబుల్ ఆమె స్టార్స్, ఆ చక్రము, అశోక చక్రము, ఆ టోపీ ఇవి ఎట్లా సంపాదిస్తూ వస్తాయన్న. చాలా కష్టపడాలి, తలరాతలు ఉండాలి పోలీస్ కావాలనేది. గిట్లా చేస్తా ఆడే మళ్ళా తోటి కానిస్టేబుల్ నాకు జ్వరం వచ్చిందిరా అని చెప్పి ఇంటికి పిలిపించుకున్నట్ట. జర హెల్ప్ చేయమ్మా, జర బాత్రూమ్ వస్తే బాత్రూమ్ జారిపడ్డా అని హెల్ప్ చేయని చెప్పి పిలిపించుకొని ఆమె వచ్చిన తర్వాత పూర్ణి అమ్మ ఆమెని రివాల్వర్తో బెదిరించి రేపు చేసుడేంద్రా. అట్లా ఒకటేసారి కాదు, చాలాసార్లు అయిందంట చేసిందంట పాపం. కానీ ఆమె తల్లి నిన్ను మెచ్చుకోవాలమ్మా, నువ్వు బయట పెట్టినటువంటి విషయం వల్ల నిన్ను మెచ్చుకోవాలి తల్లి. నువ్వు ఏదన్నా ఉండాలి, పరువు అవుతుంది అనుకోనో ఏదనుకో, కానీ నీ వల్ల ఏమైపోయిందంటే ఇంకొకరికి ఇట్లాంటి జరగకుండా ఉంటుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం ఇస్తున్నాడు. ఆయన సెల్యూట్ ఈ విషయంలో. ఎందుకంటే ఇట్లా చేయాలి. ఎందుకంటే ఆయన 6 నెలలు సస్పెండ్ చేసి ఈ పోటు మొగోడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ వీక్తాడు అనకుండా మొత్తంకే తీసేయాలి. సర్వీస్ రిమూవ్ చేయాలి. పేరు ఇంకా కాటారం కాడిన వీడియోలు చూసిన ఊరినియమా ఈ చేతుల గన్ పట్టుకొని రోడ్ల మీద షోప్ టప్ చేసుడు. నేనే ఉన్నా ఇక పోలీస్ని, ఇక నా అంత మొగోడు ఎవ్వరు లేడు అన్నట్టుగా. నేను అనుకున్నా 18 రోజులు కస్టడీ విధించారు ఏదో చేస్తారు అనుకున్నా. ఇలాంటి నిర్ణయాలు ఉండాలి. ఎవరైనా అవినీతి చేస్తే మనం తీసిపడేయాలి, వానికి సస్పెండ్ చేయాలి, మొత్తం సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. సర్వీస్ నుంచి మొత్తం రిమూవ్ చేశారు. అది ఎందుకంటే నిరుద్యోగులు మస్తుగా ఉన్నారా, వీళ్ళకు ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని లాభం లేదు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం ప్రజలకు ఇట్లాంటి వాళ్ళ వల్ల పోతుందన్న. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఆపద కాగానే వానికి కోటీశ్వరుడు ఉండని మొత్తం ఇవిట్లకు మెడల కిలలు బంగారం వేసుకున్నా కానీ వాడు ఏం చేస్తాడంటే ఏదైనా ఆపద అయినప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నాకు న్యాయం జరుగుతుంది అని చేస్తాడు. కాబట్టి అంత నమ్మకం ఉన్నోళ్ళు పోలీస్ వ్యవస్థ మీద, ఆ వ్యవస్థ ఇట్లాంటి వాళ్ళని ఉంచొద్దే. ఆ భూపాలపల్లి జిల్లా కాటారం దగ్గర సందడి చేసుకుంటారట ఇప్పుడు పబ్లిక్. ఈయనకు ఇంకోటి ఉన్నదా, ఆడ 40 చికెన్ సెంటర్లు ఉంటాయట. 40 చికెన్ సెంటర్లల్లా రోజు ఒక్కడు 100 రూపాయల చికెన్ పంపాలట నాకు. ఈ షాపోడు రోజొకడు ఇట్లా రోజు తింటాడట చికెన్. వేడన్నా కాలేదా వీనికి రోజు చికెన్? రోజులు అంటే 40 అంటే నెల తిరిగిపోతుంది, నెలకోసారి వస్తుంది. అదేనా రోజు వేడన్నా కాకపోయా ఆ జీతం తీసుకుంటుంటే బాడుకోవడం. జీతం ఎక్కడ? జీతం కొద్దిగా సిగ్గుండాలి, అక్షరం ఉండాలి.